నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నిన్న సూర్యాస్తమయానికి బీహార్లోని జేడీయూ ఆర్జేడీ మహాకూటమి విచ్ఛిన్నమైపోయింది. ఆర్జేడీ నేత లాలూ కుమారుడు ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామా చేయకపోవడంతో అసలు ముసలం మొదలైంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని ఆయనను గవర్నర్ కోరారు. అర్ధరాత్రి దాకా చకచక మంతనాలు కొనసాగాయి. పాత మిత్రుడు నితీష్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించడంతో నేటి ఉదయం ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఆయన హడావిడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తేజస్వి యాదవ్ స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ బీహార్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోదీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 2015లో ఆర్జేడీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ ఇప్పుడు మళ్లీ బీజేపీ ఎండతో నిలబడటం తాను అవినీతికి ఆమడదూరం అన్న సంకేతాన్ని ఇచ్చారు. ఈ పరిణామాలతో బీహార్లో రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు, ఇదంతా బీజేపీకి కలిసొచ్చే కాలంగా భావించవచ్చా? ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలవై దిలీప్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఈఎస్ఐసి బోర్డు సభ్యులు, డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ. జయప్రకాష్ నారాయణ గారు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీతో జతకట్టి ఈ ఉదయం ఎన్డీఏ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి బీహార్లో వేగవంతంగా మారిన రాజకీయ సమీకరణల్ని, పరిణామాల్ని ఏ విధంగా కూలంకషంగా చూడాలి? స్పష్టంగా రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, నితీష్ కుమార్కి ఏమో విశ్వసనీయత ఉన్నది, చిత్తశుద్ధి ఉన్నది, నిజాయితీపరుడన్న పేరు ఉన్నది. కానీ ఎప్పుడైతే లాలూ యాదవ్తో జతకడ్డం అవసరార్థం జరిగిందో, ఎప్పుడైతే ఆయనకి ఈయనకంటే సీట్లు ఎక్కువ ఉన్నాయో, ఆయన కొడుకులనిద్దరిని మంత్రులుగా చేసి ఒక ఆయన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎప్పుడైతే పెట్టాడో, పరిపాలన మొత్తం కూడా ముఖ్యమంత్రి పదవి ఏందే కానీ శాసించడం అక్కడ జరుగుతుంది. నితీష్ కుమార్ ఏమో బీహార్లో కాస్త మంచి పాలన కావాలి, తన వ్యక్తిత్వం వికసించాలి, తనకు మంచి పేరు రావాలని కోరుకునే వ్యక్తి. ఆ అవకాశం లేకుండా నేర రాజకీయం కానీ, అవినీతి కానీ, ఒక గందరగోళ వాతావరణం చోటు చేసుకున్నది. మరీ గత 4 రోజులుగా చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఈ లాలూ యాదవ్ కుటుంబం మీద ఉప ముఖ్యమంత్రి తేజస్వితో సహా తీవ్రమైనటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, రేడ్లు వగైరా, మరి 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడడం ఢిల్లీలో ఇతర చోట్ల, దానికి సరైన సంజాయిషి లేకపోవడం, ఈయన సంజాయిషి అయినవు రాజీనామా చేయని చెప్పంటే తూనా బోర్డు ఎలా రాజీనామా చేస్తానో, నన్ను ఎవరు తీసేస్తారని చెప్పిన రోజు పుంకరించడం. అంటే క్యాబినెట్ వ్యవస్థలో పార్టీ ఏదన్నా కానివ్వండి, ప్రభుత్వ నాయకుడికి మంత్రుల మీద తీవ్ర ఆరోపణలు ఉన్నప్పుడు వాళ్ళని తీసే అవకాశం కూడా లేకపోతే ఆ ప్రభుత్వం అన్నా లేకపోయినా ఒకటే. క్యాబినెట్ సమిష్టిగా జవాబుదారీగా ఉండాలి. ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ అక్కడ సభా నాయకుడిగాను, ప్రభుత్వ నాయకుడిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఇంతటి తీవ్ర ఆరోపణలు ఉన్నా కూడా తీసేయలేకపోయినట్టు ఆ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం కానీ, విశ్వసనీయత కానీ ఆ మాట చెల్లుబాటుకోవాలి. ముఖ్యమంత్రి కేవలం అలంకారం కోసమే. ఈ నేపథ్యంలో నితీష్కి 2 మార్గాలు ఉన్నాయి. అయితే రాజీ పడిపోయే దాసోహం అనే పదవి కోసం అక్కడ కూర్చోవడం, లాలుకు తలవకి ప్రతిష్టంతా పోగొట్టిన ప్రభుత్వం అంతా కూడా కొప్పుగులుతున్నా కూడా మౌనంగా కూర్చోవడం, లేదంటే ఆడోపేడ తెలుసుకోవాలని బయటకు రావడం. కాబట్టి ఇది దేశ రాజకీయానికి నష్టం. ఇది ఎందుకంటే ఒక పార్టీ చాలా బలంగా దేశమంతా ఎదుగుతున్నప్పుడు, ఆక్రమిస్తున్నప్పుడు ఒక బలమైన విశ్వసనీయత ఉన్న ప్రతిపక్షం ఒక పార్టీగా కానీ, ఒక సంఘటితంగా ఉండటం చాలా అవసరం. అయితే ఏ పార్టీ కూడా అప్రతిహతంగా పోతున్నప్పుడు ఎదిరించే వాళ్ళు లేకపోతే దేశానికి చాలా నష్టం అవుతుంది. చాలా దుందుడుకు చర్యలు కావచ్చు, తొందరపాటు కావచ్చు, అహంకారం కావచ్చు, రాజకీయంగా చేసే తప్పిదాలు కావచ్చు, నియంత్రిత ధోరణులు కావచ్చు. కానీ దాన్ని ఎదిరించాలంటే బలమైన ఎజెండా కావాలి, నిజాయితీ కావాలి, వంశపారంపర్య రాజకీయానికి దూరంగా ఉండాలి. ఈ 3 ప్రతిపక్ష పార్టీలు నిలబడలేకపోతున్నాయి. ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, కోట్లు ఖర్చు పెట్టడం ఓట్ల కోసం చెప్పని అందరూ దానిలో కూరుకుపోయారు. దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పని కనీసం బలమైన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆలోచన చేయడం లేదు. ఇవన్నీ కూడా ప్రజల ముందు తీసుకొచ్చి ఇవి జరగకపోతే దేశం నష్టపోతుందని చెప్పిన ఎజెండా చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షాలు లేకుండా పోయినాయి. దిలీప్ కుమార్ గారు, అవినీతిపై కొనసాగుతున్న పోరులో తమతో చేయి కలిపినందుకు నితీష్ కుమార్ని ప్రధాని మోదీ అభినందించారు. నితీష్ నిజాయితీకి యావత్ దేశం మద్దతు పలుకుతుందని స్పష్టంగా చెప్పారు. మరి నితీష్ వ్యవహార శైలిని ఏ విధంగా సమగ్రంగా చూడాలి? డెఫినెట్గా బీజేపీకి వెల్కమ్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ సీరియస్గా ఎంత సీరియస్ ఫైట్ ఇచ్చినా ఒక కూటమి వల్ల అధికారంలోకి రాగలిగారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల ప్రాతిపదికలు. నితీష్ కుమార్ గారు ఎంత హానెస్ట్ ఉన్నా సరే, ఎమర్జ్ అయినటువంటి గవర్నమెంట్ ఆయన యాటిట్యూడ్ని కానీ, లేకపోతే గతంలో ఆయనకున్నటువంటి పాస్ట్ హిస్టరీని కానీ రిఫ్లెక్ట్ చేయాలి.
ఈయనకున్నటువంటి కుల రాజకీయాలనండి లేదా స్థానిక అవసరాలనండి అని ఇవన్నీ రకాలుగా ఆయన కాంప్రమైజ్ కావాల్సి వచ్చాడు. అప్పుడే ప్రభుత్వ ఏర్పాటులోనే ఆయన కాంప్రమైజ్ అవ్వడం కనపడ్డది. ఈరోజు ఆ ఎక్స్పోజర్ జరిగి ఎప్పుడైతే అవినీతి ఆరోపణలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎదుర్కొనే సందర్భం లోపల ఆయన రాజీనామా చేయను పో నువ్వెవరన్న సందర్భంలో ఆయన సరే పోనీ అని రాజీనామా చేయడం డెఫినెట్గా స్వాగతించాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఎమర్జెంట్ ప్యాటర్న్ అవుతుంది. డెఫినెట్గా అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. ఈరోజు అక్కడ దేశంలో కూడా నీతికి మేము మారు పేరని చెప్పి పరిపాలన అందిస్తామని చెప్తున్నారు. సాధారణ క్రమంలో ఏదైతే ఆశించిన స్థాయిలో ఆ వేగంలో ఈరోజు మార్పు రాకపోవచ్చు, కానీ కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు ఇక్కడ లేవు. బట్ ఇక్కడ మనం ఒక సెట్ బ్యాక్ ఉండింది. మన ఇక్కడ మనం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాం కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈరోజు ఆయన డంపు చేసిన మరుక్షణం లోపల ఆయనకు ఆ పేరు ఉంది నిజాయితీపరుడుగా. నితీష్ కుమార్ అంత బీజేపీ మోడీ క్యాంపెయిన్ కూడా తట్టుకుని నిలబడారు, అధికారంలోకి రాగలిగాడంటే ఆ కంబైన్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతనికి మంచి పేరు. గతంలో బీహార్ను చూసినట్టయితే ఆ పరిపాలన కానీ అవినీతి కానీ ఆశ్రిత పక్షపాతం కానీ కుటుంబ పాలన కానీ ఇవన్నిటికీ ఆయన అతీతంగా తనకంటూ తన మీద మచ్చపడకుండా వచ్చినటువంటి నాయకుడు ఆయన. సో అట్లాంటి వాడు ఈరోజు తను ప్రూవ్ చేసుకున్నాడు మరోసారి. తను పెద్దగా కక్కుర్తి పడాడు అధికారం కోసం, అట్లే సబ్మిసివ్గా ఉండిన అధికారం నాకేం అవసరం లేదని చెప్పి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఇమ్మీడియట్గా మనకు ఆపర్చునిటీ వచ్చింది, బీజేపీ దాన్ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇద్దరి కంబైన్ లోపల డెఫినెట్గా బీహార్ అనేది రేపు మంచి చూడబోతోంది. ఇప్పుడు వాళ్ళు అందించే పాలన ఆయనకి దానికి ఆల్రెడీ ఆ పేరు ఆయనకు ఉంది కాబట్టి బీజేపీ కూడా అదే కోరుకుంటుంది. కాబట్టి బీహార్ పేర్లకు ఈరోజు మంచి జరిగింది అనుకోవాలి మనం. అందుకనే ప్రధానమంత్రి గారు అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మేము సాగిస్తున్న పోరులో ఈయన ఈరోజు మంచి శుభ పరిణామం ఇది, మేము ఆయనకు మద్దతు ఇస్తున్నాం అని అన్నాడు. దయాకర్ గారు, సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో నితీష్ కుమార్ని అపరచాణిక్యుడిగా అభివర్ణిస్తారు. ఒకప్పటి భద్రశత్రు లాలూతో పొత్తు పెట్టుకోవటం, ఆ క్రమంలో మోదీతో తెగతింపులు చేసుకోవటం, ఇప్పుడు తాజాగా మోదీకి స్నేహహస్తాన్ని అందించడం, ఈ అన్ని పరిణామాల దృష్ట్యా నితీష్ కుమార్ రాజకీయ చరిత్రను ఏ విధంగా పరిశీలించుకోవాలి? మనం నిర్ణయాలు తీసుకునే కంటే ముందు పార్టీలు సిద్ధాంతాలు ఒక ఎత్తు అయితే నైతికత కూడా ఒక అంశం. రాజీనామా చేసిన నితీష్ కుమార్ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోతేనేమో మరింత హుందాతనంగా ఉండేది. ఈ చేత్తో రాజీనామా ఇచ్చి ఈ చేత్తో నన్ను ముఖ్యమంత్రిని చేయమని చెప్పే ఈ సంస్కృతి నితీష్లో రావడం మాత్రం చాలా బాధాకరం. అంటే కొంచెం ఎదుగుతున్న మాలాంటి నాయకులు అయితే నితీష్ కుమార్ని ఒక మోడల్గా చూస్తాం. అంటే కొంత ఒక నిజాయితీకి కానీ ఒక పట్టుదలకు కానీ బీహార్ను ఆ రకంగా డెవలప్ చేసిన ఒక వ్యక్తిగా ఒక గౌరవం ఉన్నది. ఎందుకంటే నేను ఇప్పుడు జార్ఖండ్ ఇన్ఛార్జిగా ఉన్నాను. పక్క రాష్ట్రం మొన్ననే విడిపోయిన రాష్ట్రం కాబట్టి తన మీద పెద్ద హయ్యెస్ట్ రిగార్డు ఉండే. నిన్నటికి కూడా నేను దేవగఢ్ ఆ ప్రాంతం వాళ్ళని అడిగితే లేదు, తను కంపల్సరీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది కానీ ఇట్లాంటి రాజనీతికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయడు అని అన్నారు. కానీ నేను విన్నది ఏంటంటే అది రూమర్ ఆర్ వాట్ ఎవర్, ఒక మర్డర్ కేసులో తను ఇరుక్కున్నంత మాత్రాన మోడీ ఏదో భయపెట్టి లేకపోతే ఒత్తిడి తెచ్చి తన మీద ఒక బ్యాడ్ నేమ్ తెస్తాడని ఒక పిచ్చి ఆలోచన, అలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా నేను ఇప్పుడు మన టీవీకి వచ్చేటప్పుడు చూస్తున్నాను. ఏంది లాలు మీద మళ్ళొక కేసు ఐఆర్టీసీ హోటల్ సంబంధించిన కాంట్రాక్ట్కు సంబంధించి. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైన ప్రాక్టీసెస్ అనేది ఎంత మేరకు సబబు అనేది ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ ముక్త భారత్ అంటే సిద్ధాంతపరంగా భాజపా వర్సెస్ కాంగ్రెస్ కొట్లాటలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదేమో అనే ఒక అనుమానం నాకు గతంలో ఉంటుండే. కానీ రాజ్యాంగేతర అంశాలతోని ఈ రకమైన డొంక తిరుగుడుగా ప్రభుత్వాలను కూల్చి మళ్ళీ ఇంకో ప్రభుత్వాలు నిర్మించే సంస్కృతి మోడీకి అంత మంచిది కాదని నా యొక్క అభిప్రాయం. అంటే అది ఉత్తరాఖండ్ నుంచి మొదలైంది, తర్వాత మొన్న గోవా మణిపూర్లో కూడా అదే జరిగింది. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న ఆర్జేడీనే పిలవాల్సిన అవసరం కూడా ఉంటుంది, అది పట్టించుకోలే అసలు. అంటే నాకు వీళ్ళు పోతే వాళ్ళు ఉన్నారని చెప్పే ఒక ప్రయత్నం తన ప్రవర్తన ద్వారా చెప్పిండా లేకపోతే గవర్నర్ త్రిపాఠి గారికి ఎట్లా జరిగిందో తెలియదు. వారు గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా వారే గవర్నర్గా ఉండి వివాదాస్పదంగా ఉంటే సరే వివాదాలు పక్కన పెడదాం. బట్ వన్ థింగ్, మీరు బర్తరఫ్ చేసే హక్కు మీకుంది క్యాబినెట్ చీఫ్గా. తేజస్వి కాదు ఇంకెవడైనా సరే మంత్రి తప్పు చేస్తే మేమేం సహించమని చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది సంఘటన కదా. అయితే మేము నిలువరించే స్థితిలో లేము వీళ్ళిద్దరిని కూడా. ఇప్పుడు ఆ ప్రాంతంలో రాజకీయాలు మా చేయి జారి దాదాపు 17-18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు పూర్తి స్థాయి కంప్లీట్ హోల్డ్ పోయిన ప్రాంతం అది. కానీ ఒకటి మాత్రం వాస్తవం మనకు తెలుస్తున్నది ఏంటంటే,
నితీష్ కుమార్ తన చరమాంకంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సరే మాంజీ అంశంలో కూడా కొంత అనుమానం ఉండే. మాంజీ అప్పుడు తన యొక్క రాజకీయ కాంక్ష ఉన్నదేమో, ముఖ్యమంత్రి కావాలి, ఎందుకు ముఖ్యమంత్రిగా ఇంకా తనే కొనసాగాల్సిన అవసరం ఏంటి? ముఖ్యమంత్రి కావడం కోసమే మళ్ళీ రాజ్యాన్ని తీసుకోవడం కోసమే అవసరం ఏముంది? తన సక్సెసర్స్ ఉన్నారు, ఎంతోమంది చాలా నిజాయితీపరమైన మంత్రులు, ఎమ్మెల్యేస్ కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. తను నాకు రాజ్యకాంక్ష కాదు, ఇగో ఇలాంటి అవినీతి పనులు ఉన్నందుకు నేను దీన్ని కొనసాగించలేనని చెప్పినా ఇంకా మరింత బాగుంటుండే. కానీ తేజస్వి కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి, నేను మైనారిటీగా ఉన్నప్పుడు అవి నా మీద ఎసెట్స్ మౌంట్ అయినాయి, ఒకవేళ కనుక అవి ప్రూవ్ అయితే నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధమైందని ఒక ప్రకటన కూడా ఇచ్చినట్టుగా నేను చూసిన. అక్కడ ఏదేమైనా ఇది ఒక ప్రజాస్వామ్యానికి ఒక మచ్చగానే నేను చూస్తాను. పద్మనాభరెడ్డి గారు, పరిస్థితులకు అనుకూలంగా ముఖ్యంగా రాజకీయ వ్యూహాల్ని మార్చడం నితీష్ కుమార్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మరి నితీష్ కుమార్ నీతి నిజాయితీలకు మారుపేరుగా కూడా చెప్తుంటారు. మరి అవినీతికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ ఎలాంటి స్పష్టమైన సంకేతాలను అందించారు? నితీష్ కుమార్ గారు రాజీనామా చేసినారో అది ఈ మధ్యలో జరిగిన సంఘటనలు కాదు. లాలూ గారి మీద ఒక 9-10 దానా కేసెస్ ఉన్నాయి. దాంట్లో 3 ఏమో శిక్ష పడ్డది, మిగిలినవి కొన్ని జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే వీళ్ళ వాదన ఏంటంటే అన్ని కేసులు ఒకటే ఇది పద్ధతిలో జరిగినాయి కాబట్టి ఆ కేసులన్నీ కూడా మాఫ్ చేయాలని. అంటే ఒక 10 దొంగతనాలు చేస్తే ఒక దొంగతనంలో శిక్ష పడితే మిగిలిన 9 మీద ఏమి యాక్షన్ తీసుకోదు. జార్ఖండ్ హైకోర్టు మరి ఎందుకో కేసెస్ క్లోజ్ చేయాలన్నది, సిబిఐ సుప్రీంకోర్టులో పెడితే ఇది తప్పు అని వాళ్ళ మీద స్ట్రిక్చర్స్ కూడా పాస్ చేసింది హైకోర్టు మీద. సో ఇది ఏదో జరుగుతుంది, ఆల్రెడీ జైలుకు పోయి వచ్చి బయటకు బెయిల్ మీద వచ్చినా మళ్ళీ జైలుకు పోతానేమో అని చెప్పేసి ఇద్దరు సీనియర్ మంత్రులు ఏదైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళ ద్వారా రాయబారం పంపినారు. నితీష్ కుమార్ను మేము తొలగిస్తాం, మీరు ఈ కేసులోనే ఏమైనా హెల్ప్ చేయండి అని. అది దానికి ప్రూఫ్ ఉన్నదా అంటే పేపర్లలో వచ్చింది మాత్రమే. ఇది వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో డీటెయిల్గా ఇచ్చినారు ఇదంతా కూడా. సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నితీష్ కుమార్కు తెలియజెప్పింది, ఇట్లా జరుగుతుంది, నీకు దోఖా వచ్చేటట్టుందని. నితీష్ కుమార్ ఇండిపెండెంట్గా తన వీళ్ళతోని ఎంక్వైరీ చేయించుకుంటే ఎస్ కరెక్ట్ అని తెలియదు. అప్పుడు ఇదేదైతే ఉందో ఇప్పుడు ఈ తేజస్వి కేసు ఉందో దాన్ని గట్టిగా పట్టుకున్నారు. కానీ ఒకటే ఏంటంటే నితీష్ కుమార్ చేసింది రాజీనామా ఇవ్వమనలేదు, వివరణ ఇవ్వమన్నాడు. ఆయన ఏమంటాడంటే నువ్వు రాజీనామా ఒక మంత్రితో రాజీనామా చేయించవచ్చు కదా అంటే ఆయనకు అసలు అక్కడ ఏ అధికారం లేదు. అంతా పవర్ ఆఫ్ సెంటర్ ఈజ్ లాలూ ప్రసాద్, 2 కొడుకులు, మొత్తం అదంతా కూడా వాళ్ళతోనే నడుస్తుంది. నా రబ్బర్ స్టాంప్గా అయిపోయినట్టుగా అయిపోయింది నితీష్ కుమార్ పని. అటువంటి పరిస్థితులలో ఈయనను డ్రాప్ చేయగలిగితే బాగుండు, చేయలేని పరిస్థితిలో రాజీనామా ఇచ్చినాడు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. బీజేపీకి 2019లో మెయిన్ ఎజెండా ఏంటంటే డెవలప్మెంట్ వర్క్స్ కంటే ఎక్కువ యాంటీ కరప్షన్. ఎందుకంటే ఈ మహాగఠబంధన్లో నితీష్ కుమార్ ఫేస్ ముందట పెట్టుకున్నట్టయితే రైట్, ఈ మహాగఠబంధన్లో కూడా హానెస్ట్ పీపుల్ ఉన్నారు. బీజేపీ ఏదైతే హానెస్టీ చెప్తుందో అపోజిషన్లో కూడా హానెస్ట్ పీపుల్ ఉన్నారని చెప్దామని. ఒకసారి నితీష్ కుమార్ను ఈ మహాగఠబంధన్ నుంచి బయటకు తీసుకొస్తే బీజేపీ అంటే ఎన్డీఏలో ఉన్నట్టయితే 2019లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఏ కేక్ వాక్ అన్నట్టు. అపోజిషన్ అంతా కూడా ఇదైపోతూ ఉన్నది. చాలా కష్టం మళ్ళీ అపోజిషన్ అంతా రీగ్రూప్ కావడం. ముఖ్యంగా యూపీ తర్వాత బీహార్లో 120 ఎంపీస్ ఉంటారు సీట్స్. సో ఈ రెండిట్లో కూడా వీళ్ళకి ఆల్రెడీ యూపీ వీళ్ళ చేతిలో ఉంది, బీహార్ కూడా వీళ్ళ చేతిలో ఉన్నట్టయితే 2019లో వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ వెంటనే ఒప్పుకుంది. ఇంకోటి డెమోక్రసీ లోపల మెజారిటీ కౌంట్స్. నిన్న రాత్రికి బీజేపీ యొక్క స్టేట్ యూనిట్ పోయి గవర్నర్ని కలిసి మేము సపోర్ట్ ఇస్తున్నామన్నప్పుడు వీళ్ళకి మెజారిటీ వచ్చేసింది. అటువంటి పరిస్థితులలో ఆర్జేడీని పిలవాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ ఫార్మేషన్కు. సో ఇప్పుడు ఏదైతే నితీష్ కుమార్ ఒక మెసేజ్ పంపినాడో అది చాలా క్లియర్ మెసేజ్ అనమాట. జయప్రకాష్ నారాయణ గారు, ఎవరితో పొత్తు పెట్టుకున్న సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా తనదైన శైలిలో పాలన నడపడం, అభివృద్ధి ఏకైక సూత్రంగా ముందుకు నడవడం అనేది నితీష్ కుమార్ ఏకైక సూత్రంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో నితీష్ కుమార్ ప్రదర్శిస్తున్నటువంటి రాజకీయ పరిణితిని ఎలా చూడాలి? ఒక నితీష్ కుమార్ మాత్రం నిజాయితీ పడి చెప్పగలుగుతున్నాం మనం. ఆ మాట మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోలేకపోతాం ముఖ్యమంత్రుల విషయంలో, ఏ పార్టీలైనా కూడా. ఇది పార్టీల విత్తులు పక్కన పెట్టేసేయండి, ఈ దేశానికి చాలా అరిష్టకరం. రెండోది, నితీష్ కుమార్ ఖచ్చితంగా ఒక 10-15 ఏళ్ల పాటు బీహార్లో ఆటవిక రాజ్యం నడిచిన తర్వాత ఓ పక్కన అవినీతి, మరో పక్కన అరాచకత్వం, మరో పక్కన నేరమయ పరిపాలన, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో గత 12 ఏళ్లుగా ఒక స్పష్టమైన పరిపాలన ఇచ్చిన మాట వాస్తవం పార్టీలకు అతీతంగా. ఆయన 12 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అయినప్పుడు నేను గట్టిగా ఆనాడు ప్రధానమంత్రి గారితోనూ ఆనాడు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులతో గట్టిగా నేను వాదించాను. ఆయన పార్టీ సంగతి మర్చిపోండి, బీహార్కి ఇంతకాలానికి బాగుపడే అవకాశం వచ్చింది, 100 రూపాయలు మీరు సాయం చేయండి రాష్ట్రానికి అని చెప్పని.
ఆ పని ఆనాటి యూపీఏ చేసింది, ఈనాటి ఎన్డీఏ కూడా చేసింది. పార్టీలకు అత్యధికంగా బీహార్కి చేతనంత సాయం చేసే ఏర్పాటు చేశారు. ఎందుకంటే యూపీ బీహార్లు బాగుపడిపోతే భారతదేశం బాగుపడే అవకాశం లేదు. మనందరి ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాలని బాగు చేసుకోవడం మనకు అవసరం వివిధ రూపాల్లో. అయితే ఆయనకి ఈ దేశంలో సమస్య ఏంటంటే, నితీష్ కుమార్కి కావచ్చు, దేశంలో చాలామందికి కావచ్చు, కొన్ని కులాలను మూట కట్టుకుంటే తప్ప, కొన్ని తాత్కాలికమైన ఆకర్షణ తీసుకొస్తే తప్ప మీకు రాజకీయంగా ఒక పునాది అంటూ లేకుండా పోయింది. 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకి రాజకీయంగా నిజంగా బలమైన పునాది ఆ రాష్ట్రంలో లేదు. ఒక ఇమేజ్ ఉన్నది, మంచి పేరున్నది, గౌరవం ఉన్నది. ఎందుకంటే ఆయనకి బలమైన కులం లేదు. ఆయన కులానికి 2-3% జనాభా అంతే. అట్లాగే ఆయన కులాలను మూట కట్టే ప్రయత్నం చేయాలి. మంచి పాలన ఇద్దాము, కాస్త వీళ్ళంత మేరకు ఉన్న పరిస్థితులతో దానిలో పూర్తి కూరుకుపోకుండా కాస్త ఉన్నంత మేరకు మంచి రాజకీయాన్ని చేద్దాం, ఆ ప్రయత్నం చేశాడు ఆయన. కానీ మన సమాజంలో అది కాదు రాజకీయ బలానికి చిహ్నం. మీరు కులాలను మూటగట్టుకుని వేల కోట్ల రూపాయలని డబ్బులు దగ్గర చేసేసి, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి, నచ్చిన వాడిని ఎన్నుకుని ఏర్పాటు చేసేసి, అవసరమైతే కొనుక్కుని అమ్ముకునే ఏర్పాట్లు చేస్తే మీరు గొప్ప నాయకుడు. లేకపోతే ఉద్వేగాన్ని రెచ్చగొట్టి సమాజాన్ని ముక్కలు చేసేసి కులం, మతం, ప్రాంతం, భాష పేరుతో దాన్ని ఓట్లుగా మార్చుకుంటే గొప్ప నాయకుడు. నితీష్ కుమార్ ఆ కోవాకు చెందినవాడు కాదు. ఒక నిజాయితీపరుడైన ప్రధానమంత్రి. ఆయన నిజాయితీని ప్రతిపక్షం వాళ్ళు ఎవరో శంకించట్ల. ఏదో ఊరికే అప్పుడప్పుడేదో మాట కోసుకుంటున్నారేం కానీ నరేంద్ర మోదీ అవినీతి పడిన ఎవరు అంటలా, ఆయన ప్రభుత్వాన్ని కూడా అవినీతి ఎవరు అంటగట్ల. మీకు ప్రజలంత మద్దతు ఇచ్చినప్పుడు కులాలు ప్రాంతాలకు అతీతంగా చివరికి ముసల్మాన్లు క్రైస్తవులు కూడా ఓటేశారు మోదీకి. 2014లో ఈయన ఉద్యోగాలు, ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి అనే ఉద్దేశంతో అన్ని వర్గాలు ఓటేశారు. మరి ఇంత మద్దతు మీరు పొందిన తర్వాత, మీకు స్పష్టమైన మెజారిటీ ఉన్న తర్వాత, అప్రతిహతంగా మీకు విజయరథం సాగిపోతున్నప్పుడు దేశంలో, ఇప్పుడు దేశంలో మార్పులు మీరు రాకపోతే ఎప్పుడు తెస్తారు? దిలీప్ గారు, ఎలాంటి అవినీతి మరకలు లేకుండా అభివృద్ధి ఏకైక ఎజెండాగా పరిపాలన సాగిస్తున్న నేతలుగా అటు మోదీకి ఇటు నితీష్కి మంచి పేరుంది. మరి వీరిద్దరి కలయిక వల్ల భారతీయ జనతా పార్టీ ఏ మేరకు లాభపడుతుంది? ముఖ్యంగా బీహార్లో బీజేపీ ఏ విధంగా బలోపేతం అవుతుంది? ఈ ఇద్దరి కలిగే వల్ల డెఫినెట్గా బీహార్కి మంచి లాభమే జరగబోతుంది, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఇద్దరి ఎజెండా కూడా అభివృద్ధి, అవినీతి రహిత పాలన కాబట్టి అనుమానం లేదు. అయితే స్పీడ్ క్వశ్చన్ వచ్చేవరకల్లా ఈ కామన్ మ్యాన్ యొక్క పర్సెప్షన్ ఓటు అనే దానికి అసలు దాని వాల్యూ లేదా, ఓటు ఆయనకు తెలియదు అసలు కామన్ మ్యాన్కి. అన్ఫార్చునేట్ నేను చెప్తున్నా అన్నమాట. ఆ ఓటు విలువ ఇక్కడ ఓటర్కి పూర్తిగా తెలియదు. ఈ ఓటును ఏ రకంగా ప్రభావితం చేయాలో ప్రతి పొలిటికల్ పార్టీ ఆలోచిస్తుంది. అది నేను మందు పెట్టి ప్రభావితం చేయనా, డబ్బు పెట్టి ప్రభావితం చేయనా, లేదా కులం పెట్టి ప్రభావితం చేయనా, అటువంటి ఈ రాజకీయాలు చేయడం వల్ల ఎంటైర్ అట్మాస్ఫియర్ పొల్యూట్ అయింది, సారంగీకరిస్తాడు. సో ఇందులోంచి ఒక ప్యాటర్న్ ఎమర్జ్ అయింది. ఎందుకంటే అవినీతిలో రిపీట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ అవినీతి కుంభకోణాలు ఎదుర్కొని మంత్రులే జైలుకు పోయి సుప్రీంకోర్టు మొట్టికాయలేసి నీతి మంత్రులు అనుకుంటున్నా ఆయన మన మన్మోహన్ సింగ్ గారికి కూడా బొగ్గు మరకలు అంటిన తర్వాత ప్రజలు ఎక్స్ అయిపోయి ఒక క్లియర్ మ్యాండేట్ ఒక వ్యక్తికి ఇచ్చారు. ఇట్లాంటి వ్యక్తి సారే కాంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన మీద మనం అవినీతి పెట్టడానికి వీలేదని. సో ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే అవి కామన్ మ్యాన్కి వచ్చే వరకల్లా కొంత సమయం పడుతుంది. అందులో సారంగంగా ఎవరైనా మనం అంగీకరించాల్సిందే. ఒక చీఫ్ మినిస్టర్గా ఇక్కడ ఫెయిల్ అయినటువంటి పివి నరసింహారావు, ఎందుకంటే డే టు డే ప్రతిరోజు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి సార్ అంటాడు ముఖ్యమంత్రిని వచ్చి, ఆయన చేయడానికి వీల్లేదు, ఆయన చేయడు, ఆయన పాలసీ కాదు. ఆయన ఫెయిల్ అయ్యాడు, అక్కడ పోయి ప్రైమ్ మినిస్టర్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అది పాలసీ, సార్ చెప్పిన పాలసీ మరో పాలసీ. ఆ విధానపరమైన నిర్ణయాలు అద్భుతంగా ఆయన తీసుకున్నాడు కాబట్టి మనం అంగీకరించాల్సిందే. ఆ రోజు ఆయన తీసుకున్న సంస్కరణల వల్ల దేశం మళ్ళా ఆర్థిక గాడిన పడ్డది. ఈరోజు ఈయన తీసుకున్న విధానం వల్ల ప్రపంచవ్యాప్తంగా మన పరువు అసలు పూర్తిగా పోయినటువంటి సందర్భం లోపల ఇమేజ్ ఒకటి పెంచగలిగాడు. చైనాతో కూడా కమాన్ నేను కూడా మీసందుగలుగుతున్నటువంటి స్టేజ్ కూడా తీసుకురాగలిగాడు ఆయన, మోడీ అని ఆయన. కానీ ఒక వ్యక్తితో ఇది కాదు. నేను అందుకే చెప్తాను, కామన్ ప్రతివాడు కూడా అమెరికాలో వాడు పోయి శుభ్రంగా ట్యాక్స్ కడతాడు, ఫోన్లో కట్టేసి వస్తాడు, మొబైల్ వ్యాలెట్ అక్కడ శుభ్రంగా కట్టేసి వస్తాడు. ఇండియాలో దిగి బ్లాక్ ఎంత వైట్ ఎంత అంటాడు, చదువుకున్నాడు. ఇక వీడు కామన్ మ్యాన్ కూడా, వాడు ఆస్తి వీడు అమ్ముకున్నవాడు ఆస్తి తీసుకొని ఇంట్లో మూటలు పెట్టుకుంటాడండి. వాడు తెలియదు బ్యాంకింగ్ ఏంటో. వాడికి పొద్దున అర్జెంట్ గట్రా బాబట్టే కింద మీద అయిపోయాడు. నీకు అకౌంట్ తీయరా అంటే 20 కోట్ల మంది అకౌంట్లు తెరిపించడానికి నానా బాధపడాల్సి వచ్చింది. సో ఈరోజు ట్యాక్స్ నెట్లోకి దేశ ప్రజలు తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది, డిమానిటైజేషన్ గురించి ఎంత కన్విన్స్ చేయాల్సి వచ్చింది, ప్రతిపక్షాలు ఎంత గద్దోలు పెట్టాయి. ఈరోజు కొన్ని లక్షల కోట్ల మందికి అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎంత సమయం పట్టింది. సో ఒక్క మోడీతో కాదు ఇది, అంటే వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు రావాల్సింది. ఈ దేశం బాగుపడాలని కోరుకుని మ్యాండేట్ ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన రిపీటెడ్గా కొన్ని సంస్కరణలు చేపడుతూ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఈరోజు చాలా దూరం వచ్చాడు. అందులో భాగంగా ఈరోజు నితీష్ కూడా సహకరించే క్రమం అనేది ఇప్పుడు ఒక మార్గం అనేది బీహార్లో ఏర్పడింది. సార్ అన్నట్టు యూపీ, బీహార్లు మనం బాగుపరచుకోకపోతే దేశాన్ని బాగుపరిచినట్టు కాదు. డెవలప్మెంట్ అనేది అక్కడికి కూడా అందించడానికి ఒక మార్గం సుగమమైంది ఈరోజు.
అది డెఫినెట్గా సత్ఫలితాలు ఇస్తుంది రాబోయే రోజుల్లో. దయాకర్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్కి అపారమైన రాజకీయ అనుభవం ఉంది. మరి ఆయన రాజకీయ అనుభవం కొడుకు విషయంలో ఎందుకని ఫలించలేకపోయింది? ఓవైపు చూసినట్లయితే అవినీతి కేసులు, మరోవైపు అధికారం కోల్పోవటం. మరి ఆర్జేడీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్జేడీ భవిష్యత్తు, కాంగ్రెస్ భవిష్యత్తు సిమిలర్గా ఉన్నాయి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఈ రాజకీయ గుత్తాధిపత్యం అనేది ఈ దేశంలో ఇప్పుడు ఒక ప్యాషన్గా మారింది. ఐకనిక్ పాలిటిక్స్, మోనోపోలిక్ పాలిటిక్స్, ఇవన్నీ కూడా గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కొంచెం చర్చకు వచ్చినట్టుగా గుర్తు, పుస్తకాలు చదువుతుంటే తెలిసింది. కానీ నేను అంటున్నా, ఇవాళ పూర్తిగా సెక్యులరిజం అనే పదమే ప్రమాదంలో పడ్డ పరిస్థితి ఉన్నది. సరే, ఎంత మేరకు మోడీ సెక్యులరిజానికి ప్రొటెక్టర్గా ఉంటారు అనేది నాకు 2019 ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఎంత మేరకు భారత రాజ్యాంగాన్ని తను ప్రొటెక్ట్ చేయగలుగుతారనే దాని దగ్గర కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ పదాలు ఇప్పుడే ఎందుకు వాడాల్సి వస్తుంది అని అంటే, నితీష్ కుమార్ ఏమి పోయి ఇప్పుడు స్వేచ్ఛగా బీజేపీ పొత్తుతో ఎవరి ఫ్రీ అండ్ ఫెయిర్ మైండ్తో ఎవరి ఒత్తిడి లేకుండా చేసే అవకాశం కూడా లేదు నాకు తెలిసి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న గ్రూపు ఇష్యూస్ని బట్టి. రెండవది ఏంటంటే, ఈ డిక్టోరియల్ పాలిటిక్స్ నా వైపే ఉండాలి, నా వైపు ఉంటేనే నీకు మనుగడ లేకపోతే ప్రగతి అని చెప్పే ప్రయత్నం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో నడవవు. అసలు ప్రజాస్వామ్యం రాజకీయ గుత్తాధిపత్యాన్నే క్షమించదు. మెజారిటీ లా అనేది ఒక అంశంలో దాన్ని మనం ఒప్పుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ లా కాదు. ఇప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. ఎప్పటికి కూడా మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి గెలవదు. ఎందుకు ఆ మాట అంటున్నంటే, మతాన్ని సాంప్రదాయంగా ఆచరించడం ఈ దేశ విధానంలో ఉన్నది తప్పితే మతంతో రాజకీయాలు చేయాలని రాజ్యాంగం చెప్పాలి. అండర్ కరెంట్గా మతంతోనే రాజకీయాలు చేస్తూ డీవియేట్ చేసే ఒక చర్చ ఇప్పుడు వస్తున్నప్పుడు, ఎంత మేరకు మనం గుండె మీద చేసుకొని మతంతో సంబంధం లేని రాజకీయాలు నడుస్తున్నట్టుగా, లేకపోతే కులంతో సంబంధం లేని రాజకీయాలు నడుస్తున్నట్టుగా మనం చెప్పగలుగుతాం? నితీష్ నిజంగా ఎన్డీఏ ఫేవరే అయితే లల్లుతో పోటీ చేసేటప్పుడే ఆలోచించాల్సింది. గడ్డి స్కామ్ అనేది ఆయన కొత్త గెరకనా? మూడు మిగతా ఉండే అనుకో, ఆయన అవినీతి పరుడు అని చెప్పి నితీష్కి తెలియదా? మేమే కదా లాలూ ప్రసాద్ యాదవ్తో గిల్లి గజ్జాలు పెట్టుకుని తనతో వాదం ప్రతివాదం చేసింది. ఇది రాజకీయ అవసరాల కొరకు ఏర్పడ్డ పొత్తు, నీతి కొరకు ఏర్పడ్డ పొత్తు కాదు. ఇది నీతి నిజాయితీ కొరకు, పదవుల కొరకు, పందేరం కొరకు ఏర్పడ్డ పొత్తు కాదు. కాబట్టి ఇక్కడ మనం చాలా కొంచెం డెమోక్రటిక్గా డెమోక్రాట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పద్ధతి గనక కాంగ్రెస్ హయాంలో జరిగితే ప్లేట్ బ్రేకింగ్స్, లేదంటే పెద్ద పెద్ద వార్తలు, ప్రజాస్వామ్యం బజార్కి ఈడ్చబడింది, లేదంటే అసలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ అని చెప్పే పరిస్థితి ఉంటుండే. కానీ ఈరోజు మౌనంగా ప్రజలు చూస్తున్నారు. ప్రజల యొక్క ఆలోచనలు మనం పసిగట్టి, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా మోడీ కనుక నడవగలిగితే తను విజయం సాధించే అవకాశం కూడా ఉంటుంది. పద్మారెడ్డి గారు, తాను ఏం చేసినా కూడా బీహార్ ప్రజల హితం కోసమే అని చెప్పి నితీష్ కుమార్ చెబుతున్నారు. మరి బీజేపీతో తాజాగా నితీష్ కుమార్ దోస్తీ చేయటం వల్ల బీహార్కు ఏ విధంగా ప్రయోజనకరం అవుతుంది? ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇతోధికంగా ఏ విధంగా సహాయం అవుతుంది? చాలా ప్రాంతీయ పార్టీలలో ఏంటంటే, కేంద్రంలో వేరే పార్టీ ఉంది, మేము వేరే ఉన్నాం కాబట్టి కేంద్రం నుంచి నిధులు వస్తలేవు, మేము కేంద్రంలో ఉన్న పార్టీతో దోస్తీ కట్టినట్టయితే నిధులు వస్తాయని ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. కేంద్రంలో నుంచి వచ్చే నిధులు అక్కడున్న ఫైనాన్స్ మినిస్టరు, ప్రధానమంత్రి చేతిలో లేదు. అది దానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సెంట్రల్ కమిషన్స్ ఉంటాయి, మన ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, నీతి ఆయోగ్ ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి. కాకపోతే కొన్ని కుడి ఎడమగా కొంచెం హెల్ప్ చేయొచ్చు, ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి, ఐఐటీలు, ఐఐఎంలు అటువంటివి కొన్ని, అవిటి తప్ప డబ్బు విషయంలో మాత్రము కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే బాగా అడ్వాంటేజ్ ఉంటుంది రాష్ట్రానికి అన్నది కాదు. ఉదాహరణకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలన అప్పుడు మనకు అనుకున్నంత ఫండ్స్ ఏం రాలే, నార్మల్గానే వచ్చింది, ఎక్కువ రాలే. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ, యూపీఏ ఉన్నా కానీ రాలే. ఇప్పుడు ఆయన ఏదైతే కేంద్రంతో ఉన్న పార్టీతో జత కట్టినాడు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందుతామంటే అది సరి అయిన పద్ధతి కాదు, ఆ ఆలోచనే సరికాదు. కాకపోతే నితీష్ గారు ఎప్పుడే కానీ విన్నర్ కాదు ఎలక్షన్స్లో. ఇంతకు మొదలు కూడా బీజేపీతో జత కట్టినప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఈయనకు తక్కువ వచ్చినాయి. మొన్న ఎలక్షన్ లోపల ఈ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఆర్జేడీ ఈజ్ ఫస్ట్ ప్లేస్. జత కడితే తప్ప గెలిచే పరిస్థితి ఉండదు. విలువలకు కట్టుబడి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ అరుదైన రాజకీయ చరిత్రను సృష్టించారు. కాగా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన మీరా కుమార్ను కాదని కోవింద్కు నితీష్ వత్తాసు పలికినప్పుడే యావత్ దేశం ఈ పరిణామాన్ని ఊహించింది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.